అరే కాక గీ అన్నా చెల్లె లొల్లి వాళ్ళకేమో కానీ ఇనటోళ్ళకి మస్తు పరిశాన్ అనిపిస్తుంది. అయినా ఇంట్లో గలాట బజార్లకి తెచ్చుకుంటారు. ఇప్పుడేమో అట్లా చేయడం మంచిది కాదు, గిట్ల చేయడం మంచిది కాదు అంటూ పురాణాలు చెప్తే ఎవరింటరు? గదే కాక గీ కేటీఆర్ సారు ముచ్చటే నేను చెప్తున్నా. పాపం గప్పుడు పవర్లో ఉన్నప్పుడు సారు ఎట్లుండే, ఎవరి మాట అన్నా ఇనుకుంటుండేనా? అబ్బో మీరేంది నాకు ఎప్పుడేంది అని మిర్రి మిర్రి చూస్తుండే. జనాలు చూసి చూసి ఇట్లా కాదు బిడ్డ అనుకుంటూ ఏకదం పవర్ ఆఫ్ చేసిండ్రు. పవరే పోయినాక ఇంకా చేసుడేముంది, చుట్టూ ఉన్న భజనకాళ్ళు నాపతా అయ్యిండ్రు. ఇప్పుడు మా కేటీఆర్ సార్కి కాలు నేలపైన అనబట్టే. అందుకే పాపం చెల్లి కవితక్కని యాద్ చేసుకుంటూ అయ్యమ్మ గిట్లా చేయనీకుండే, ఇంట్లో కథలు లచ్చ జరుగుతుంటాయి, అవన్నీ కడుపులో దాచుకోవాలి, బజార్కి ఎక్కితే ఎవరికి ఫాయిదా, జరంతన్నా సమజ్ చేసుకోవాలి కదా అని నిట్టూర్చిందంట కాక. చెల్లి బయటకు వెళ్ళినందుకు బాధ వల్లే వెళ్ళే మనిషి చక్కగా వెళ్ళాలి కదా, వాళ్ళపైన వీళ్ళపైన రాళ్ళేసుడేంది, గిదేమైనా మర్యాద? తల్లిదండ్రులకి కుజ్ చేయకున్నా పర్లే, ఏడిపించరాదు. గీమె గిట్లే చేయబట్టే ఏం చేస్తాం, కడుపు దించుకుంటే కాళ్ళపైన పడుతుంది అన్నట్లాయే మన కథ. అయినా చెల్లి ఒకటి యాల్కుంచుకో, ఈ రాజకీయాలదేముంది, వస్తుంటాయి పోతుంటాయి, వాటిని నమ్ముకుని రక్త సంబంధాన్ని తెంచుకోవాలా ఏంది? రాజకీయాలు చేసుడంటే జనాలకి సేవలు చేసుడు లెక్కుండాలి, గదిడిచి ఎదుటోళ్ళని బాధ పెట్టే లెక్క తయారైతే ఎట్లా అనిండు పాపం మన కేటీఆర్ సారు. అన్నగా ఆయనకి ఎంత బాధ ఉంటుందో కదా. అయినా ఓ కవితక్క గిట్ల చేసుడేంది, జరంతా చూసుకోరాదే, మీరు కూడా జనాల మధ్యలోకి వెళ్తుర్రు. ఓ అక్కో మొదట ఇంట్లో చక్క పెట్టుకో, తర్వాత మాకాడికి అద్దు గాని అని అనిండ్రే అనుకో, గప్పుడు తలకాయ గీడ పెట్టుకుంటావు అని అడగాలనిపించే కాక నాకైతే. కానీ కేటీఆర్ అన్న మాటలు చూస్తుంటే మొత్తం గలత్గా కవితక్కదే అన్న తరికలా మాట్లాడబట్టే కొత్తగా అయినటోళ్ళు అవు కదా సార్ చెప్పింది సై, చెల్లి అన్నాక గిట్ల నా చేసేది అంటారు కూడా. కానీ కాక ఈ కేటీఆర్ సార్ కవితక్కని పార్టీ నుంచి ఎల్లగొట్టే టయాన గమ్ము నిండే కదా, అది గలద్ కాదా మరి? చెల్లెని అకేలా చేసి ఏది పడితే గది పార్టీ వాళ్ళు అంటుంటే అరే గట్ల అనకుండి, ఎంతైనా మా చెల్లె మన కేసీఆర్ సార్ బిడ్డ, మన పార్టీ ఆడబిడ్డ అనాల్సింది కదా. గప్పుడేమో ఆమెను అందరూ వేసుకుంటుంటే గప్ చుప్పుకుండే, లోపల లోపల కుసిగుండే. ఇప్పుడు చూస్తే ఊర్లో లేని మంచి మాటలు అన్నీ చెప్పబట్టే జనాలు అంత బఫూన్లు అయ్యింది, వాళ్ళకు తెలియదా అప్పుడేమయ్యే ఇప్పుడేమవుతుంది అని. అయినా కాక ఈ రాజకీయాలు చేసేటోళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ వాళ్ళకి కొన్నిసార్లు తెలియకుండా ఉంటుందిలే. కానీ కాక ఈ కేటీఆర్ సారు సింగరేణి వాళ్ళతో మాట్లాడుతూ అరే ఇప్పుడు ఏడుస్తే ఏం ఫరక్ ఉంటుంది, గప్పుడు గిదే పని కట్టుకొని పార్టీని ఓడగొడుతిరి, కత్తి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి యుద్ధం అమలు చేయమంటే గదెట్లా సాధ్యమని ఉల్టా కొచ్చనేసిండు. జనాలు ఓడగొట్టిరి అంటే గందులో మీరే చేసింది ఏమీ లేదా అని నేను అడుగుతున్నా. గిదే జనాలు 10 ఏళ్ళు నెత్తిన పెట్టుకోలేదా? మరి ఉన్నట్లుండి కిందకు దించిరంటే మీ కాడ ఏదో గలత్ బాత్ ఉందని తెలుసుకోవాలా. గదిడ్చి కత్తి ఆలకిస్తిరి ఈలకిస్తిరి అనుడు సరికాదు, గంతే కదా కాక. మీకు 2 సార్లు గదే కత్తి ఇచ్చిండ్రు కదా, గప్పుడు ఆ కత్తిని గాలో తిప్పిండ్రేమో మళ్ళా, గిట్ల కాదులే అని లాక్కొని ఆలకిచ్చిండ్రు. ఇప్పుడైనా డైలాగులు వేసుడు మాని జనాలు ఎందుకు ఓడగొట్టిండ్రో తెలుసుకుంటే మళ్ళీ కత్తి మీకే వస్తుందో ఏమో ఎవరికి తెలుసు, అంతే కదా కాక. కవితక్క పార్టీకి టీఆర్ఎస్ పేరు పెడుతుందంట అని మీడియా వాళ్ళు అనగానే ఈ కేటీఆర్ సారు కయ్యమనిండు. ఆమె పార్టీ పెట్టుకుంటే పెట్టుకొని మనకేం బాయే, కానీ టీఆర్ఎస్ గది మా పార్టీ పేరు, గదెట్లా ఇడుస్తాం, అసలు టీఆర్ఎస్ అదిలినందుకే మేము ఓడినాం అని కొందరు అంటుండ్రు. చూడాలే మళ్ళీ పాత పేరు పెట్టుకొని ఎలక్షన్లకి వెళ్తామో ఏందో అని కవితక్కకి బాణం వేసిండు. ఇంకో మాట అనిండు కాక, జైలు వెళ్తేనే సీఎం అవుతారంటే అది బేకార్ మాట. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది జైలుకి వెళ్ళిండ్రు, మరి వాళ్ళంతా సీఎంలు అయినా రాయింది, ఇదంతా హంబగ్ మాట అని కేటీఆర్ సారు కొట్టి పారేసిండ్రు. మళ్ళా ఈయనే కదా మొన్నటికి మొన్న మహా అంటే ఏం చేస్తారు, జైలు కంపుతారు, అంపండి వెళ్తా గాడ చక్కగా జిమ్ చేస్తా, ఫిట్ అయితా, బయటకు వచ్చి పాదయాత్ర చేసుకొని సీఎం అయితా, ఇవన్నీ మీరన్న మాటలే కదా సారు, మరి ఇప్పుడు గిట్లనుడేంది అని జనాలు అంటుండ్రు. అయినా కాక ఈ కేటీఆర్ సారు టీఆర్ఎస్ పేరు యాడ చెల్లి పీక్కుంటుందో అని గాబరా పడుతుండు, అదైతే పక్క. అందుకే ఈయన కూడా సీట్ల తువ్వాలేసినట్లు మేము కూడా గదే పేరు పెడతాం అనిండు. చూడాలి వల్ల అన్నా చెల్లెల నడుమ గా టీఆర్ఎస్ పేరు ఎవరికి వెళ్తుందో అని.
సరే కాక ఇవాళ గివే ముచ్చట్లు, మళ్ళీ రేపు వస్తలే ఇంకో ముచ్చట పట్టుకొస్తా. బాయ్ బాయ్.